ఒక భారీ ఎత్తున మనం మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎక్కడి నుంచో దూరం నుంచి మారుమూల గ్రామాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ వేదికపై అలంకరించిన ప్రతి పెద్దలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి నేను ప్రారంభించడం జరుగుతుందండి. ఈరోజు మనం బ్యాంకులలో పని చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడుకుంటూ చాలని జీతాలతో టైము అనేది ఒకటి లేకుండా మనం డ్యూటీ చేసుకుంటూ ఉంటున్నాము. సెలవులు అనేది కూడా లేకుండా డ్యూటీ చేస్తున్నాం. చాలా రీజన్లో కూడా ఆదివారాలు సెలవులలో జన్మవందనం వచ్చినా కూడా ఈ మధ్య పండగలు వచ్చినా కూడా డ్యూటీ చేస్తున్నాం. వీటన్నిటికీ స్వస్తి పలకాలనే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని హైదరాబాద్ వేదికగా నిర్ణయించడం జరిగినది. మొదటగా అధ్యక్షుడిగా మీ అందరికీ వివరించేది రెండు మాటల్లో అయిపోచేస్తానండి. మనం చేసేది అసిస్టెంట్ వర్క్, కానీ మనం బ్యాంకులలో వర్క్ చేసేది మాత్రానికి స్కిల్ కంటే ఎక్కువ చేస్తున్నాం. ఒక ఆఫీసర్ చేసే వర్క్ కంటే ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాం. ఎవరో కాడి నుంచి మొదలు పెడితే క్లీనింగ్ వర్క్ కూడా ప్రతి పనులు మనమే చేసుకుంటూ వస్తున్నాం. రూరల్లో కూడా ఈ మధ్య 9-10 అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి. సెలవులు తీసుకుందామన్నా కూడా బ్యాంకు వారు ఈరోజు మీరు వర్క్ ఉంది రావాలి, మీకు సెలవులే లేవు అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టారు. వీటన్నిటికి కూడా మనం ఈ యొక్క కార్యక్రమంలో స్వస్తి పలుకొని విజయవంతంగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ఫస్ట్గా ఖమ్మం రీజన్ నుంచి మా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరి తరఫున మేము మొదటగా డిమాండ్ చేసేది పని దినములు. మార్నింగ్ 9ంటికి వస్తే నైటు 9 అవుతుంది, 10 అవుతుంది. కొన్ని ఆఫీసులలో అయితే నైట్ 11ంటికి కూడా మా మిత్రులు వెళ్ళడం జరుగుతుంది. లేబర్ యాక్ట్ ప్రకారం 8 అవర్స్ డ్యూటీ, కానీ ఏ రోజు కూడా లేబర్ ఆఫీసరు బ్రాంచ్ విజిట్ చేసి ఎన్ని దాకా ఉంటున్నారు అనేది కూడా మనకి క్లారిటీ లేకుండా ఉంది. ఈ 8 అవర్స్ డ్యూటీ అనేది మనం కొనసాగించాలంటే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నేను చెప్పడం జరుగుతుందండి. ప్రతి నెల కూడా లేబర్ ఆఫీసరు ప్రతి రీజన్కి ప్రతి బ్రాంచ్ కూడా లేబర్ ఆఫీసరు బ్రాంచ్ విజిట్ చేసి ప్రతి నెల ప్రతి బ్రాంచ్ ఎన్ని గంటలు డ్యూటీ చేస్తున్నారు అనేది వాళ్ళు తీసుకొని పై అధికారులకి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. లేబర్ ఆఫీసర్ ప్రతి నెల వస్తే మనకు 8 అవర్స్ డ్యూటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఏ రోజు కూడా నేను బ్యాంకులో 18 సంవత్సరాలు ఇప్పుడు నేను చేయబట్టి నా దగ్గరకు ఒక లేబర్ ఆఫీసర్ కూడా ఇంత మటుకు రాలేదు. నేను ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నాను అనేది కూడా లేబర్ ఆఫీసర్కి తెలియదు. నేను మొదట డిమాండ్ చేసేది ఉంటే లేబర్ ఆఫీసర్ అనేవాళ్ళు ప్రతి బ్రాంచ్ విజిట్ చేసి 8 అవర్స్ డ్యూటీని తీసుకురావాల్సిందిగా ఇక్కడ ఉన్న పెద్దల ద్వారా నేను వాళ్ళకి వివరించడం జరుగుతుంది. రెండో డిమాండ్ కాంట్రాక్ట్. ఇప్పుడు కొత్తగా జంబో ద్వారా కాంట్రాక్ట్ ఇస్తున్నారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో బయట మూడో వ్యక్తికి ఇచ్చే బదులు డైరెక్ట్ గా ఆర్బిఓ ద్వారానే మనకి కాంట్రాక్ట్ ఇస్తే మన శాలరీ దగ్గర 25,000 నుంచి 26,000 వరకు కూడా ఆర్బిఓ ద్వారా మీరు డిమాండ్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అంటే అవుట్సోర్సింగ్ ద్వారా మూడో వ్యక్తికి ఇచ్చినప్పుడు మనకు వచ్చే సగం ప్రాపర్టీ కూడా మధ్యవర్తి అయిన కాంట్రాక్టర్కి వెళ్ళడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి ఇచ్చే పిఎఫ్ లో కూడా సగానికి సగం వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈఎస్ఐ మాట అయితే అసలు ఉందా లేదా అనేది కూడా ఇప్పుడున్న ఏజెన్సీలకి తెలియదు. కూడా మనకి ఈఎస్ఐ అడిగినా కూడా ఇవ్వరు. వాళ్ళు అసలు కడుతున్నారా లేదా అని కూడా మీలో ఉన్న చాలా మందికి కూడా తెలియదు. అవునా కాదా? అందుకే నేను రెండో డిమాండ్ గా అవుట్సోర్సింగ్ అనేది ప్రతి ఆర్బిఓ ద్వారా మనకి తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. మధ్యవర్తి వాళ్ళ నుండి ఆర్బిఓ ఎస్బీఐ ఆర్బిఓ ద్వారానే మనకి అవుట్సోర్సింగ్ పద్ధతి తీసుకొని వస్తే మన జీతాలు 26,000 పక్కా వస్తాయి. మన ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఖచ్చితంగా మనం సాధించుకోగలుగుతాం. మూడో విషయానికి వస్తే మీ అందరి గురించి చెప్తా. మనం చేసేది అసిస్టెంట్ వర్క్, కానీ బ్రాంచ్ మేనేజర్ ఆ పని చెప్పారు ఈ పని చెప్పారు అని చెప్పేసి అన్ని పనులు చేస్తున్నాం. మన వర్క్ పద్ధతి అనేది మనం మార్చుకోవాలంటే ఫస్ట్ మనం మారాలి.
మన వర్క్ అనేది అన్స్కిల్డ్ వర్క్ కాబట్టి నేను చెయ్యను అనే మాట రాకుండా అన్స్కిల్డ్ వర్క్ మాత్రమే మనం చేస్తే ఆ పద్ధతి అనేది మనలో మనమే తీసుకొని రాగలుగుతాం. కావున దగ్గర చాలా మంది కూడా రిజిస్టర్లు రాయటం, క్యాష్ బ్యాలెన్స్ చూడటం, గోల్డ్ చూడటం అన్ని చేస్తున్నారు. అవి తగ్గించుకోండి. కొంచెం వర్క్ ప్రెషర్ తగ్గింది, మానసికంగా ఆరోగ్యంగా మనం మంచిగా ఉంటాం. అన్ని మనం మేనేజర్ చేసినట్టు అన్ని వర్కులు కూడా మనం ఎత్తినేసుకుంటే మన ఆరోగ్యం ఖరాబ్ అయింది. కాబట్టి మీరు కూడా వర్క్ ప్రెషర్ తగ్గించుకొని ఓన్లీ అన్స్కిల్డ్ వర్క్ అన్నప్పుడు అన్స్కిల్డ్ వర్కే చెయ్యండి. మోమాలు ఏది లేదు. ఓకేనా? మిగిలినవి నా ద్వారా నాకు తెలిసిన మట్టికి మీకు వివరించానండి. ఏమైనా ఉంటే లాస్ట్ లో మాట్లాడతాను, ఎందుకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా మనం టైం ఇవ్వాలి. కాబట్టి ఈ వేదిక నాకు ఇచ్చినందుకు పెద్దలకి మరియు మదనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.